హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనం స్క్రీన్ టైం గురించి తెలుసుకుందాం. సో పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా యూసేజ్ ఆఫ్ మొబైల్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, టీవీస్ చూడమైనా చాలా పెరిగిపోతుంది. అండ్ ఎక్కువగా మాట్లాడుకుంటే పిల్లలకి మాత్రం అది చాలా అలవాటు చేస్తున్నారు. వాళ్ళు అన్నం తినట్లేదని, చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి, ఏడుస్తున్నారని చెప్పేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి ఫర్ టైం బీయింగ్ వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటున్నారు కదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. నార్మల్గా స్క్రీన్ టైం పిల్లలకి ఎంత ఉండాలి, ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి చెప్తాను. సో 2 years లోపు ఉన్న పిల్లలకి మాత్రం జీరో స్క్రీన్ టైం అన్నది. ఎందుకనంటే అది మీరు స్క్రీన్ చూపించడం వల్ల డైరెక్ట్గా వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. సో వాళ్ళు ఆటిస్టిక్ చిల్డ్రన్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. 0 to 2 years ఉన్న పిల్లలకి మాత్రం కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్. సో మనం వాళ్ళకి స్క్రీన్ అనేది అసలుకే ఇవ్వకూడదు. 2 to 5 years ఉన్న వాళ్ళకి 1 hour ఇవ్వచ్చు. సో లెస్ దాన్ 1 hour, హాఫ్ అన్ అవర్ ఇచ్చిన ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో 5 to 10 years ఉన్న వాళ్ళకి 1.5 hour, అండ్ 10 years to 15 years ఉన్న వాళ్ళకి మాత్రం 2 hours అంతే. ఈ పర్టిక్యులర్ టైమింగ్స్ చాలామంది డాక్టర్స్, మీరు ఐ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఇదే చెప్తారు. చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ వాడుతున్నారు అని చెప్పేసి అంటే మీరు ఈ రూల్ ఫాలో కండి అని చెప్పేసి చెప్తారు. సో రీజన్ ఏంటి అని అంటే అది వాళ్ళ కళ్ళని మాత్రమే కాదు, వాళ్ళ ఓవరాల్ బాడీ డెవలప్మెంట్, అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. రీసెంట్ టైమ్స్లో ఆటిజం చిల్డ్రన్ రేట్ అది పెరుగుతుంది మనకి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్స్. వాళ్ళు ఎక్కువ టైం స్క్రీన్ టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది ప్రాపర్గా అడాప్ట్ చేసుకోలేకపోతుంది బయట జరిగే థింగ్స్కి. వాళ్ళు వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం స్క్రీన్ టైం అనేది ఎంత తగ్గిస్తే వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారు. సో స్క్రీన్ టైం తగ్గించి బయట యాక్టివిటీస్లో ఇంటరాక్ట్ చేయించడం, గేమ్స్ ఆడించడమైనా, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడమైనా, లేకపోతే ఏదన్నా బొమ్మలతో ఆడించడమైనా, ఇలా చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నట్టు. సో 15 years దాటిన వాళ్ళకి ఇవ్వచ్చా అంటే సో లాంగ్ స్క్రీన్ టైమ్ ఈజ్ బిగ్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ వన్ అండి. కాకపోతే వాళ్ళ కెరీర్కి, వాళ్ళ స్టడీకి సంబంధించి వాళ్ళు వాడక తప్పదు. అండ్ మనం కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామంది చేస్తూ ఉంటారు మన దాంట్లో కూడా. సో దే యూజ్ ఇట్ ఫర్ లాంగ్ అవర్స్, లైక్ 10 to 15 hours చాలామందిని చూస్తూ ఉంటాము. అంతసేపు వాడినా కూడా మనకి డ్రైనెస్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకు ఇంతకుముందు వీడియోలో 20-20 రూల్ అని ఒకటి చెప్పాను. అది ఫాలో అయితే అట్లీస్ట్ డ్రైనెస్ కాంప్లికేషన్స్ తగ్గేయచ్చు. బట్ ఎవరైనా కూడా మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి లాంగ్ స్క్రీన్ టైం యూజ్ చేసేవాళ్ళు. అండ్ పిల్లలు మాత్రం ఈ ఈ టైమింగ్స్ నేను ఏదైతే చెప్పానో అది ఫాలో అయితే వాళ్ళ కళ్యాణ్ మాత్రమే కాదు, సో వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్ అయినా, బ్రెయిన్ గ్రోత్ అయినా దాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు.